కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల్ని నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. 6 జిల్లాల్లో పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారని చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు మంత్రి. వివిధ శాఖల సమన్వయంతో పనులు జరుగుతున్నాయంటున్న మంత్రి కందుల దుర్గేష్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరి తీరంలో ఏ విధంగా పుష్కర ఏర్పాట్లు జరగబోతున్నాయి, ఇవి ఎప్పుడు మొదలవుతాయి, ఎట్లా ఉంటది అనేది మంత్రి కందుల దుర్గేష్ మనతో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిడదవోలులో ఈ నెల 18వ తేదీన పర్యటించినప్పుడు కూడా గోదావరి పుష్కరాలకి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం అని కూడా చెప్పారు. దీని మీద దుర్గేష్ గారితో మాట్లాడదాం. చెప్పండి, ఏ విధంగా గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి మన సీఎం గారు కూడా మాట్లాడారు కదా, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతాయి అనుకుంటున్నారు? ఎట్లా గోదావరి పుష్కరాలని కుంభమేళా తరహాలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. మేము అందరూ సభ్యులుగా ఉన్నాం. దాంతోపాటు అధికారులు, దీనికి ఒక ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది, సీనియర్ ఐఏఎస్ అధికారిని. ఇలా రేపొద్దున జరిగేటువంటి పుష్కరాలు, జూలై 2027లో జరిగేటువంటి పుష్కరాలని అత్యద్భుతంగా నిర్వహించాలనేటువంటి మాట పూర్తిగా ఉన్నప్పటికీ, మరో పక్కన ఏ రకంగా ఎక్కడెక్కడ ఏ ఘాట్లని మనం బాగు చేసుకోవాలి, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి, వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కోరిన మీదట 6 జిల్లాలు ఏవైతే పుష్కరాలకి అనుసంధానం కాబడినటువంటి 6 జిల్లాలు ఉన్నాయి, కొత్త జిల్లాలు. ఈ 6 జిల్లాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అందులో రోడ్లు విస్తరణ, ఆలయాల పునరుద్ధరణ, ఆలయాల్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయటం, వాటితో పాటు ముఖ్యంగా పర్యాటకానికి సంబంధించి కూడా వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులకి ఏ రకమైన వసతి సౌకర్యం కల్పించగలం మనం. టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసుకోవటం ఎలాగా, ఇవాళ బ్రిడ్జి లంక దగ్గర మనం టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసుకోవటం, ఇతరత్ర ఖాళీ ప్రదేశాల్లో కూడా కొన్ని వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ట్రాఫిక్ కంజంక్షన్ లేకుండా ఏ రకంగా దాన్ని తీసుకెళ్లాలి ముందుకనేటువంటి దాని మీద కూడా ఒక 2-3 రకాల సమావేశాలు జరిగినాయి. ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమావేశం జరిగింది. తర్వాత ఇక్కడ జిల్లా స్థాయిలో మన కలెక్టర్ గారు వారి అందరి సహకారంతో ఒక సమావేశం జరిగింది. మొత్తం మీద ఒక టేక్ ఆఫ్ తీసుకున్నాం. అయితే దీనికి ప్రధానంగా కావాల్సింది నిధులు. ఆ నిధుల విషయంగా ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. త్వరలోనే నిధులను సమకూర్చుకుని కార్యక్రమాలను ప్రారంభించుకుని, సంవత్సర కాలం ఉంది కనుక ఈ సంవత్సర కాలంలో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి పూర్తి చేసుకుని, అదే విధంగా మనకి పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆ సమయానికి రెడీ అవుతుంది. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం, మన అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం చేపడుతున్నాం అది కూడా తయారవుతుంది. ఇవన్నీ వస్తే నిజమైనటువంటి శోభ, పుష్కర శోభ ఈ రాజమహేంద్రవరానికి మాత్రమే కాకుండా ఈ 6 జిల్లాలకి ఏర్పడేదానికి పూర్తిగా అవకాశం. అంటే పుష్కరాలు అంటే ఆ సమయం తక్కువన్నప్పటికీ కూడా ఇంకా పనులు ఏమీ చేపట్టలేదు అనేది కొంత విపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. అంటే భక్తులకి సౌకర్యం కల్పించడమే ప్రాధాన్యత, ఏదంటే నిర్మాణాత్మక కార్యక్రమాలు ఏమైనా చేపట్టబోతుంది? కొంత ఆలస్యం లేకపోతే కొంత జాప్యం జరుగుతున్నది అనేటువంటి మాట ఎవరైనా అన్నా కూడా భక్తులందరికీ కూడా సౌకర్యం కల్పించే విధంగా పుష్కరాలని గతం కంటే భిన్నంగా బాగా జరపడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి దాని మీద ఒక పూర్తి స్థాయి మేధోమథనం జరుగుతుంది కనుక కొంత సమయం తీసుకుంటున్నాం తప్పితే, అన్ని రకాలుగా కూడా పుష్కరాల సమయానికి ఈ ప్రాంతం అంతా కూడా సుందరంగా తయారు చేయడానికి మాత్రం, అదేవిధంగా భక్తులకి భద్రత సౌకర్యాలు కల్పించే విధంగా మాత్రం ప్లానింగ్ జరుగుతుంది. ఆ ప్లానింగ్ ద్వారా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాం. కేంద్రం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? కేంద్రం సహజంగానే ఈ తరహా ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుంది. మేము కూడా కోరుతున్నది ఏంటంటే కుంభమేళా తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అనేటువంటి మాట కోరుతా ఉన్నాం. ఇది కేంద్ర మంత్రిత్వ శాఖకు కూడా పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా పుష్కరాల మీద దృష్టి పెట్టి మొన్న నన్ను ప్రత్యేకంగా పిలిపించారు మన క్యాంప్ ఆఫీస్కి. ఆ క్యాంప్ ఆఫీసులో కూడా నాకు చెప్పిన మాట ఒకటి, పుష్కరాలను మనం బాగా చేయాలి, కుంభమేళా తరహాలో చేయాలి, బాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఆయన ఆరోగ్యం కుదురుపడిన తర్వాత రాజమండ్రి వచ్చి పెడతామని చెప్పారు. ఆ కార్యక్రమం కూడా చేపడతాం. నిడదవోలు నుంచి దువ్వాడ వరకు 4 లైన్ల రైల్వే లైన్ రాబోతుంది. మీ నియోజకవర్గం కూడా దాంట్లో ప్రాధాన్యత పోతుంది. అంటే రాజమండ్రి గోదావరి మీద ఒక రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కూడా మళ్ళీ కావాలన్న పరిస్థితి ఉంది. దీంతో రైలు బ్రిడ్జ్ వస్తుందా, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వస్తుందా, ఎట్లాంటి పరిస్థితి? ఇప్పుడు నిడదవోలుకి చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పట్టణం అయినప్పటికీ కూడా మెయిన్ లైన్లో ఇప్పటివరకు సరిగ్గా కనెక్షన్ లేదు. అందువల్ల ఇవాళ దువ్వాడ నుంచి
నిడదవోలు వరకు ఉండేటువంటి 4 లైన్ రైల్వే ట్రాక్ ఏదైతే వస్తుందో దానివల్ల నిడదవల్ని పూర్తి స్థాయిలో మనం అనుసంధానం చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటి. రెండవది, ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి మనకి ఇలా హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి భారత్మాల కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరింది ఏంటంటే ఈ భారత్మాల ప్రాజెక్టులో నిడదవోలను కూడా ఇంక్లూడ్ చేసే విధంగా తాడేపల్లిగూడెం ఎన్ఐటి కాలేజ్ దగ్గర నుంచి మొదలయ్యేటువంటి ఆ రోడ్డు ఇలా నిడదవోలు కొవ్వూరు మీదుగా మెయిన్ లైన్లో కలిస్తే మొత్తంగా నిడదవోలు కొవ్వూరు లాంటి ప్రాంతాలు కూడా మెయిన్ ట్రాక్ మీదకి రావడం జరుగుతాయి. అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది అనేటువంటి రిక్వెస్ట్ కూడా పెట్టాం. అది కూడా సానుకూల పడేదానికి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రధానమైనటువంటిది మీరు కోరుతున్నది ఇవాళ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జా లేకపోతే రైల్ బ్రిడ్జా అనేటువంటిది. 4వ బ్రిడ్జు మనం నిర్మించుకోవడానికి అయితే మనకి ఒక అనుమతులు సూత్రప్రాయంగా అంగీకరించబడ్డాయనేటువంటి మాట వినపడుతుంది. దానికి ఏ రకమైన కార్యాచరణ జరుగుతుందో త్వరలోనే జరిగే సమావేశాల్లో నిర్ణయిస్తాం. ఇది మంత్రి కందుల దుర్గేష్ చెప్తున్నది. ఏదైతే నిడదోలు కొవ్వూరుని కూడా భారతమాల జాతీయ రహదారిలో కలపాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. అలాగే గోదావరి మీద కొత్తగా వచ్చే ఆ పోరు రైల్వే లైన్ కి సంబంధించి ఆ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనేది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే దీంతో నిడదోలకి ఒక మహాదశ పట్టనుంది. రైల్వేలో ప్రధాన రైల్వే లైన్ కి కలవనుందని చెప్పేసి కూడా దుర్గేష్ చెప్తున్నారు. అలాగే గోదావరి పుష్కరాలకు సంబంధించి భక్తులకి అత్యంత ప్రాధాన్యత, సౌకర్యాలకు సంబంధించి, భద్రతకు సంబంధించి, అలాగే రవాణాకి సంబంధించిన ఆ విషయంలో ఇప్పుడు మేధోమథనం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమయ్యాయి. దీన్ని కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కొన్ని కమిటీలు వేశారు. దీని మీద త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ రాజమండ్రి వచ్చి సమీక్షిస్తారని కూడా దుర్గేష్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.